బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా పెళ్లి శారీస్ కలెక్షన్ అనమాట. సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. నేను అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే మనం పదే కట్టుకోం, ఒకసారి కట్టుకున్నామంటే ఇంకా అవి అలానే బీరువాలో ఉంటాయి. సో నేను అలాగే చేస్తాను. ఎవ్రీ టైం మళ్ళీ కొత్త చీర కొనుక్కొని దాన్ని కట్టుకొని వెళ్తాను ఫంక్షన్స్కి. సో అందుకే అనమాట. సో ఎవరికైనా యూజ్ అవుతాయి కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, మగ్గం బ్లౌజ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, శారీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకొకటి ఏంటి అంటే నా ముహూర్తం శారీ నా మోస్ట్ ఫేవరెట్. నేను ఇదే కలర్ కాంబినేషన్ వేసుకోవాలి అని ఫిక్స్ అయి తీసుకున్న శారీ అనమాట. ఇది. సో నేను ఇది ఎక్కడ చూసాను అంటే అమర్దీప్ తేజు ఉన్నారు కదా, వాళ్ళ పెళ్ళి వీడియోస్ చూసి నాకైతే పిచ్చెక్కిపోయింది అనమాట. సో తన చీర కొంచెం క్రీమ్ అండ్ రెడ్ గ్రీన్ అలా కాంబినేషన్స్లో ఉంటుంది కదా. సో నేనేమంటున్నానంటే క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకుందాము అంటే అనుకున్నది అయితే తన చీర చూసాకే అనుకున్నాను అలా కాంబినేషన్ తీసుకోవాలని. కాకపోతే నాకు దొరకలేదు, మళ్ళీ బిస్కెట్ అయింది అది. సో నాకు ఈ కాంబినేషన్ నచ్చుతుంది అనమాట. ఇది నేను చాలా వీడియోస్లో చూసాను, చాలామంది పెళ్ళిళ్ళలో ఈ కాంబినేషన్ బాగుంది కదా అని ఇంక తీసుకున్నా. ఇది శ్రవణ్ వాళ్ళు పెట్టారు నాకు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పర్చేస్ చేసాము మేము. సికింద్రాబాద్లో ఒక షాప్ ఉంటుంది, షాప్ పేరు గుర్తులేదు, వాళ్ళు హోల్సేలర్స్ అనుకుంటా, అక్కడ తీసుకున్నాము. వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారని. సో ఇదనమాట. దీనికి కూడా అంతే గోల్డ్ జరీ వస్తుంది అండ్ ఇలా బార్డర్. అండ్ దీనికి నేను మంచిగా టాజిల్స్ వేయించాను మా ఆంటీ దగ్గర. అండ్ ఇలా బార్డర్ అనమాట. సో ముహూర్తం శారీ ఇది నాకు మోస్ట్ మెమరబుల్ శారీ అనమాట. అండ్ ఈ చీర చాలా బరువు ఉంటుంది. సో ఇలా క్రీమ్ కలర్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ అనమాట. ఈ కాంబినేషన్ కావాలి అని గట్టిగా కూర్చొని కొనిపించాను శ్రవణ్ దగ్గర. అరౌండ్ 15K పడింది. ఇది జస్ట్ 15,000 అండి, ఎక్కువేం పడలేదు. ఎందుకంటే ముహూర్తం చీరలు అందరివి ఆ పసుపు కుంకుమ తలంబ్రాలు వాటితో నిండిపోతుంది కదా. సో అంత ఎక్కువ పెట్టాలనుకోలేదు నేను, అందుకే 15Kలో తీసుకున్నా, జస్ట్ 15,000 అంతే. సో కానీ మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకే అలానే దాచిపెట్టాను. అండ్ దీనికి నేను జర్దోసి వర్క్ చేపిస్తాను. శారీలో వచ్చిన బ్లౌజ్ నేను ప్లెయిన్లో కుట్టించేసుకున్నాను. టెంపుల్స్కి పాడు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే సమ్మర్లో జరిగింది మా పెళ్ళి. సో టెంపుల్కి ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకొని వెళ్తే నాకు దూలు తిరిపోతుంది అనిపించింది. ఇంకా అందుకే నేను దానిపైన కుట్టించేసుకొని ఆ బ్లౌజ్ ఇక్కడెక్కడ ఉంది మనం చూపిస్తా దాన్ని. అండ్ హియర్ ఈస్ ద అవుట్పుట్ అంటే నా లాంగ్వేజ్ ఏదో అనమాట. సో ఇది దీనికి మళ్ళీ రా సిల్క్ తీసుకొని శ్రవణ్ నాకు దీన్ని ఈ బ్లౌజ్ ఈ జర్దోసి వర్క్ అనుకుంటా దీన్ని, జర్దోసి వర్క్ ఇది మళ్ళీ మనకు రా సిల్క్ తీసుకొని నాకు శ్రవణ్ ఈ డిజైన్ వేయించాడు. సో యాజ్ యూజువల్ శారీ వాళ్ళే వేస్తున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా వాళ్ళే మగ్గం వర్క్ వేయించాల్సింది, అది మా సైడ్ రూల్ అనమాట. మా అమ్మ గట్టి చెప్పేసింది బ్లౌజ్ మీరే కుట్టించాలి, మేము కుట్టించామని చెప్పి. సో ఇంకా శ్రవణ్ సరే నేను నీకు కావాల్సింది వేయిస్తాలే అని చెప్పి, నేను ఏ డిజైన్ నేను సెలెక్ట్ చేయలేదు. మగ్గం వర్క్లు ఎస్పెషల్లీ శ్రవణే సెలెక్ట్ చేశాడు, శ్రవణే వేయించాడు. జస్ట్ ఐ పేడ్ మనీ, వీటికి మాత్రం శ్రవణ్ పే చేశాడు. ఇలా మంచిగా యాక్చువల్గా ఇది కూడా కట్ వర్కే, కాకపోతే ఆంటీ చేయడం మర్చిపోయారు, నేను తొందరలో చూసుకోలేదన్నమాట. యాక్చువల్లీ కట్ వర్క్ చేయించుంటే ఇంకా చాలా బాగుండేది. ఏం చేస్తాం, ఏం చేయలేం. దీన్ని ఏదైనా శారీస్ మీదకి వాడేద్దాంలే అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఏ శారీస్కి పేరప్ చేద్దామో చూద్దాం. అండ్ ఇది నాకు శ్రవణ్ మంచిగా చేయించాడు అనమాట, బాగుంది కదా. సో అదనమాట దీని స్టోరీ. ఇది నాకు అరౌండ్ 5,000 ఎంతో తెలీదండి, కాస్ట్లో అయితే నాకు తెలీదు. బికాస్ అన్ని శ్రవణ్ వేయించాడు, నేను జస్ట్ మనీ పే చేశాను కాబట్టి నాకు ఐడియా లేదు. కాకపోతే చాలా హెవీగానే వేశారు వాళ్ళు, నేను ఎక్స్పెక్ట్ చేసేట్లే, నేను ఎక్స్పెక్ట్ చేయనంత వేశారు. యాక్చువల్గా నేను ఇంత హెవీగా వేస్తారు అనుకోలేదు అసలు. మామూలుగా హ్యాండ్స్కి వేపిద్దాము, బార్డర్ లైట్గా వేపిద్దాం అంటున్నా, కానీ ఇది హెవీగా చేశారనమాట. ఇది నా ముహూర్తం బ్లౌజ్. యాజ్ ఐ సైడ్ మాకు రెండు రిసెప్షన్లు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్లో, ఒకటి చిత్తూరులో. మా సైడ్ ఎలా చేస్తారంటే పెళ్ళి ముందు, ఇప్పుడు రేపు మార్నింగ్ ముహూర్తం అంటే ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ చేస్తారు, నెక్స్ట్ డే ముహూర్తం ఉంటుంది ఎర్లీ మార్నింగ్. సో వీళ్ళు డిఫరెంట్గా చేస్తారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక రిసెప్షన్ అరేంజ్ చేసుకున్నాం మేము. దానికోసం నాకు శ్రవణ్ ఈ శారీ తీయించాడు.
వాళ్ళు పెడతారు కదా మనకు పెళ్ళికి, ముహూర్తానికి కాకుండా ఈ శారీ ఒకటి కొనిచ్చాడు. యాక్చువల్గా ఇదే కాస్ట్ ఎక్కువ, 30,000 పడింది మాకు. 35 పడింది ఈ శారీ. ఇది చాలా కాస్ట్లీ శారీ అనమాట. అసలు జరీ చూడండి ఎంత బాగుందో, గోల్డ్ కలరు. నాకైతే చూడగానే నచ్చింది. ఒక 20-30 చీరలు చూసాక నేను ఇది ఫైనల్ అయినాను. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చి పెట్టిన చీర ఇదే. నేను చెప్పినా వీళ్ళు వినలేదు. లేదు లేదు ఇంకా చూద్దాం అని చెప్పినారు. 20-30 చూసాం దాదాపు మేము. నేను ఫిక్స్ అయిపోయాను ఈ కలరే వేసుకోవాలి అని చెప్పి, కాబట్టి ఇదే తీసేసుకున్నా. సో ఇలా మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది. రాణి పింక్ అంటారు కదా, సో ఆ పింక్ అనమాట ఇది. సో రాణి పింక్ మీద మనకు గోల్డ్ కలర్. సో ఇలా మంచిగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. దీన్ని నేను విక్టోరియన్ జ్యువెలరీతో పేరప్ చేశాను. మీకు ఫోటో ఇక్కడ అటాచ్ చేస్తాను ఇక్కడ. ఓకే చూడండి, దీన్ని నేను విక్టోరియన్ జ్యువెలరీ లాస్ట్ ఇయర్ మనకు చాలా ట్రెండింగ్లో ఉన్నది కదా, అంటే అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది విక్టోరియన్ జ్యువెలరీ. సో దాంతో పేరప్ చేశాను. కాకపోతే నేను లైట్ గ్రీన్ బీట్స్ వస్తుంది కదా, దాంతో పేరప్ చేశాను. డార్క్ గ్రీన్ కానీ పెట్టుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. అది కూడా ఇంకొక బిస్కెట్ అయింది, ఎందుకంటే మేము బేగం బజార్ మొత్తం తిరిగాము, మాకు దొరకలేదు. వేరే కలర్స్ దొరుకుతున్నాయి కానీ డార్క్ మోనాలిసా బీట్స్ అంటారు కదా, అది దొరకలేదు. ఇంకా సరేలే అని శ్రావణ తీసేసుకో అంటే ఇంకా తీసేసుకున్నాము. కాకపోతే ఈ రిసెప్షన్ రోజు కూడా చాలా పెద్ద బిస్కెట్ అయిందిలేండి, అదొక స్టోరీ, ఇంకోసారి చెప్తాను. నా జీవితంలో అన్ని స్టోరీలే ఉంటాయి. నేను కూర్చొని వాళ్ళకి అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నమాట చెప్పుకుంటూ. నా లైఫ్ అలా తగలడింది, ఏం చేస్తాం, తగలలేదు. ఎవ్రీథింగ్ చూస్ టు బై మై ఓన్ సెల్ఫ్ కదా, అంతే, ఏం చేయలేము. సో రిసెప్షన్ రోజు మేము లేట్గా వెళ్ళాము. యాక్చువల్గా మా వాళ్ళు అంటే మా సైడ్ రిసెప్షన్ అంటే 8 o'clockకి స్టార్ట్ అయిపోయి 10 o'clockకి స్టాప్ అయిపోతుంది. 2 hours రిసెప్షన్ ఉంటుంది మా సైడ్ మామూలుగా. 3 hours. 8కి స్టార్ట్ అయ్యి 11 వరకు ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యేదే 10ంటికి అంట రిసెప్షన్లు. మాకు తెలీదు, మేము ఆంధ్ర కాబట్టి మాకు ఇవన్నీ తెలియదు. మా వాళ్ళకి అన్నీ కొత్త అనమాట. మా వాళ్ళు రిసెప్షన్ అనగానే ఒక 25 to 30 members వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి. మా నాన్న అందరికీ టికెట్స్ వేసుకు మరీ తీసుకొచ్చాడు. నేను చెప్పినా వినలేదు. డబ్బులు నాన్న వేస్ట్ చేసుకుంటావు, ఆ 30,000 ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదా మనం అని చెప్పి మా నాన్న వినలేదు. లేదు రిసెప్షన్కి మన వాళ్ళు ఎవరు రాకపోతే బాగోదుగా, మేము నలుగురమే ఉంటే ఏం బాగుంటుంది అది ఇది అని చెప్పి. యాక్చువల్గా చిత్తూరులో రిసెప్షన్కి మేము 500 టార్గెట్ 450 టార్గెట్ పెట్టాను నేను. మా నాన్న మా మమ్మీ కలిసి 550 to 600 చేసినారు దాన్ని. ఇక్కడేమో నేను 10 members చాలంటే దాన్ని 30 members చేశారు. వాళ్ళకు టికెట్లు, మళ్ళీ రిటర్న్ టికెట్లు, భోజనాలు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఎక్స్ట్రా పడతాయి కదా అండి. నేనేం చెప్తానంటే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పెళ్ళిళ్ళు అనగానే మనం ఈజీగా ఖర్చు పెట్టేస్తాం. ఆల్ ఓవర్గా నా పెళ్ళికి ఎంత లెక్క పెడితే ఇంక్లూడింగ్ గోల్డ్, బట్టలు అన్నీ కలిపితే 20 lakhs ఖర్చు పెట్టాం మేము పెళ్ళికి. 20 lakhs పెళ్ళికి ఏం యూజ్? దాంట్లో గోల్డ్ ఒక 7 lakhs తీసేస్తే మిగతా 13 lakhs వేస్టే. 7 కాదులేండి, ఒక 8 to 10, హాఫ్ 10 lakhs తీసేస్తే ఇంకో 10 lakhs వేస్టే. పెళ్లి ఖర్చులని, ఆడికని ఇక్కడికని తిరగడాలు. సో నేనైతే అది అవాయిడ్ చేయమని చెప్తానండి. నేను మాట్లాడుతూనే ఉంటాయి వాళ్ళంతా కూడా. సో ఇది కూడా నాకు శ్రవణ వేయించాడు అనమాట. ఇది కూడా జర్దోజీ బ్లౌజ్ అంటారు కదా, జర్దోజీ వర్క్ అంటారు. అది ఇలా మంచిగా టాజిల్స్ వచ్చేసాయి దీనికి. అండ్ హియర్ ఇస్ దాట్. చాలా హెవీగా వేయించాడు శ్రవణ్, ఎందుకంటే ఇక్కడ రిసెప్షన్లో గ్రాండ్గా కనిపించాలి అని. సో శ్రవణ్ అయితే దీన్ని సేమ్ తను కూడా బిస్కెట్ కలర్ సూట్ వేసుకున్నాడు అనుకుంటా, బండి ఏదో అంటారు దాన్ని. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలా వస్తుంది నెక్. ఇది నా దగ్గర ఉన్న బ్లౌజెస్లో చాలా హెవీ వర్క్ అంటే ఈ రెండే, ఈ జర్దోజీ బ్లౌజ్. ఇక్కడ రిసెప్షన్కి వేసుకోవాలి కాబట్టి శ్రవణ్ హెవీగా చేయించాడు. నేను అక్కడ రిసెప్షన్కి మా మమ్మీ లెహంగా తీసుకొచ్చారు నా కోసము. మా మమ్మీ లెహంగా కొనిందనమాట. నేను యాక్చువల్గా నార్మల్ సింపుల్ లెహంగా తీసుకుంటే మా మమ్మీ నువ్వు పెళ్లి కూతురువి నువ్వే అని సింపుల్గా వేసుకుంటా ఎలా అని చెప్పి మా మమ్మీ, మా చిన్న పిన్ని, మా అమ్మ ఇద్దరు సరిపోయారనమాట. వెళ్ళి 2-3 పిక్స్ పంపిస్తే నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో అలా నేను నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. నెట్టెడ్ లెహంగా వేసుకోవాలి పెళ్ళి రిసెప్షన్కి అనుకున్నాను. మా మమ్మీ ఫుల్ఫిల్ చేసింది. యాక్చువల్గా నా పెళ్ళి టైంలో నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసింది మా చెల్లి, మా అమ్మ అని చెప్తాను. ఎందుకంటే నేను ఏది డ్రీమ్ చేశానో అలాగే జరిగింది.
సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగో ఉండదులేండి, బికాస్ బిఫోర్ మ్యారేజే అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యేది నాకు తెలిసి. ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని కాంప్రమైజ్. ఇక్కడికి వస్తాం కదా, ఇక్కడికి వచ్చేసాక మేమైతే ట్రైన్లో ట్రావెల్ చేసాం కాబట్టి నేను పెళ్లి చీరలో రాలేదు, నార్మల్ డ్రెస్ వేసుకొని వచ్చేసాను. నార్మల్ డ్రెస్లోనే మేము ట్రావెల్ చేసాము. ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, సో అందుకోసం ఆ చీర ఒక 2 సార్లు కట్టుకోవాల్సి వచ్చింది అంతే. దాని తర్వాత దాని జోలికి కూడా పోలేదు. మళ్ళీ మనం పరమాన్నం వండి పూజ చేస్తాం కదా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అంటే ఇన్లాస్ ఇంట్లో, సో దానికోసమని నేను ఈ చీర తీసుకున్నాను. సో ఈ చీర లైట్, ఇది కూడా కటాన్ సిల్కే, ఇది కాపర్ బార్డర్, ఇలా కటాన్ సిల్క్, దీనికి కాపర్ బార్డర్ వస్తుంది. నా దగ్గర ఈ కాంబినేషన్ లేదు అందుకే తీసుకున్నా. ఈ శారీస్ అన్నీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇదేమో 1000, నా ముహూర్తము రిసెప్షన్ శారీ చాలా కాస్ట్, మిగతా అన్నీ చాలా రీజనబుల్ అండి. ఎంగేజ్మెంట్ 3.5 పెట్టాను, మిగతావి ఒకటి 1700. పింక్ పీచ్ చెప్పాను కదా, అది 1700 పడింది. మిగతా అన్నీ అంతే 1000. చెప్పాను కదా లక్ష్మీ బోటిక్ పేజ్ అని చెప్పేసి, వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేయండి, చాలా ఉంటుంది కలెక్షన్. సో ఇలా కాపర్ బార్డర్, ఇది కొంగు అనమాట, దీనికి కూడా టజల్స్ వేయించాను. ఇది నేను ఇక్కడికి వచ్చాక పూజ చేస్తాను కదా అప్పుడు వేసుకున్నాను అనమాట. అండ్ ఇలా ఉంటుంది, ఇది మేతి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్, ఇది దానికి కాపర్ బార్డర్ మంచిగా. సో ఇది ఇంకా సో అదనమాట. దీనికి నేను నార్మల్ గోల్డ్ జ్యువెలరీ ఉంది, దాన్నే పెట్టేసుకొని పేరప్ చేశాను, ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి. అండ్ ఆల్సో దీని బ్లౌజ్ అయితే నేను ఇలా కుట్టించుకున్నాను. ఇది కూడా సింపుల్ వర్క్ అనమాట, కాపర్ బార్డర్ వచ్చింది, దానికి ఇలా వర్క్. ఇవన్నీ వర్క్స్ శ్రవణే చేయించాడు, సో నాకు ఏం తెలీదు, కాస్ట్ కూడా తెలియదు అనమాట అందుకే. సో అది ఇది స్టోరీ. అండ్ ఈ చీర నేను క్యాజువల్గా తీసుకున్నాను. ఈ గ్రీన్ పింక్ నాకు ఎందుకో నచ్చింది, అందుకే ఊరికి తీసుకున్నా, ఉంటుంది కదా అని చెప్పి. దీన్ని నేను లాస్ట్ ఇయర్ బోనాలకు కట్టుకున్నాను. ఇది కట్టుకున్నప్పుడు కూడా ఒక పెద్ద సినిమా జరిగిందిలేండి, చీర అంతా పాడైపోయింది, మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని చేశాను అనమాట. సో ఇలా పింక్ బార్డర్ అండ్ ఇలా వస్తుంది అనమాట, పింక్ బార్డర్ ఇలా గ్రీన్. సో ఇది, దీని మీద ఆయిల్ అంతా పడిపోయింది బోనాల రోజు, మొత్తం చీర పాడైపోయింది, నా మూడ్ మొత్తం అప్సెట్ అయిపోయింది, ఎందుకంటే కొత్త చీర కదా పాడైపోయిందనే బాధ. ఇంకా ఆ రోజు శ్రావణ్కి చుక్కలు చూపించాను, నా చీర మొత్తం పాడు చేసాను అని చెప్పి. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, షార్ట్ టెంపర్ వాళ్ళకు తెలుస్తుంది ఈ బాధలన్నీ. సో అది ఇది. అండ్ దీని శారీ వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి సో ఇది దీని బ్లౌజ్, ఇది కూడా అంతే. దీనికి మంచిగా వాళ్ళు డిజైన్ ఇచ్చారు కాబట్టి నేను ఇలా సింపుల్గా వేయించుకున్నా, దీనికి ఇలా సింపుల్గా వేయించుకున్నా. సో అదన్నమాట మ్యాటర్. ఎవ్రీథింగ్ నేనైతే సింపుల్గా వెళ్ళిపోయాను, అంత హెవీగా ఏం చేయించుకోలేదు. బ్లౌజెస్ అన్నీ వెరీ సింపుల్, శ్రవణ వేయించినవి అంటే ముహూర్తము ఇక్కడ రిసెప్షన్ది మాత్రమే నేను కొంచెం హెవీగా వెళ్ళిపోయాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మీకు నేను లక్ష్మీ బొటిక్లో తీసుకున్న శారీస్ కలెక్షన్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర లక్ష్మీ బొటిక్లో, లైక్ 500 నుంచి 3500 వరకు ఉంది శారీస్ వాళ్ళ దగ్గర. నేను కూడా ఆ రేంజ్ వరకు తీసుకున్న వాళ్ళ దగ్గర శారీస్, అరౌండ్ ఒక 20 శారీస్ ఉంటాయి నా దగ్గర లక్ష్మీ బొటిక్లో కొన్నవి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దానికి కూడా వీడియో చేస్తాను నేను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో అప్కమింగ్ బ్రైడ్స్కి నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినా ఇట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఫంక్షన్లు అన్నాక. కాకపోతే మన డేని ఎంజాయ్ చేయగలగాలి, లేకపోతే అంత ఖర్చు పెట్టి అంత చేస్తున్నాం కదా, నో యూజ్ అనమాట. అందుకే చిన్న మోటివేషన్ లాగా చెప్పాను అంత మ్యాటర్. బేసిక్గా నేను చాలా ఎక్కువ మాట్లాడతాను యూట్యూబ్లో. 20 minutes పైన వీడియో వేస్తే నాకు పెద్దగా వ్యూస్ రావట్లేదు, ఇంకా అందుకే కొంచెం కుదించి మాట్లాడదామని. చాలా విషయాలు మాట్లాడాను నాకు తెలిసి, నేను అంతే మాట్లాడుతూనే ఉంటాను.
అది నా ఫ్రెండ్స్కి నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత మాట్లాడతానని. సో అదనమాట. ఇంకొకసారి మాట్లాడడానికి ఒక వీడియో చేస్తానులేండి. చాలా విషయాలు మాట్లాడాలి. లైఫ్లో ఏం జరిగినా ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అవుతాయి అని అనడం నేర్చుకోగలగాలి. అది ఏంటి ఎలా అన్నవన్నీ నేను ఒక వీడియో చేస్తాను సెపరేట్గా. ఎందుకంటే అప్కమింగ్ బ్రైడ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఒక రిలేషన్షిప్లోకి మనం ఎంటర్ అయినప్పుడు, ఈవెన్ దో ఇట్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్, మనం ఎలా హ్యాండిల్ చేయగలగాలి. నేనేం ప్రో కాదు, నాకు పెళ్ళి జస్ట్ 1 year అవుతుంది. కాకపోతే ఈ 1 yearలో నేనేం నేర్చుకున్నా, ఎలా ఉంటే మనం మంచిగా కనిపిస్తాం బయటకి, అండ్ మనకు మెంటల్ పీస్ అనేది ఉంటుంది. ఇవన్నీ నేను కౌన్సిల్ లాగా కాదు కానీ చెప్తాను, ఓకేనా? సో దట్ అప్కమింగ్ బ్రైడ్స్ ఎవరైనా ఉన్నా, లేకపోతే ఆల్రెడీ కొత్తగా పెళ్ళై అత్తారింట్లో సఫర్ అవుతున్నా, అక్కడ అక్కడ వాతావరణానికి దానికి ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు కొంచెం నా సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇట్స్ ఓకే అనుకోవడం నేర్చుకుంటే మన లైఫ్ ఇంకా బాగుంటుంది. లేకపోతే అక్కడే ఆగిపోతుంది అనమాట. అలానే మిస్అండర్స్టాండింగ్స్ అలానే ఉండిపోతుంది లైఫ్ అనేది. సో దీన్ని మనం మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటికీ ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్ని పండు డైరీస్. బాయ్ బాయ్.